అందరికీ నమస్కారం. హమాస్ అండ్ ఐడిఎఫ్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఈ రోజుతో 48 రోజులకు చేరింది. అక్టోబర్ 7వ తేదీన హమాస్ జరిపిన అసహ్యకరమైన వికృతమైన దాడి, ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం రెండు కిక్కిరిసి ఉండే జనావాసాలున్న ప్రాంతంలో జరుగుతుండటం వల్ల అత్యంత విషాదకరమైన యుద్ధంలా ఇది మారింది. వృద్ధులు యువతరాన్ని వదిలి ప్రతిరోజు కేవలం పసిపిల్లలే 100 మంది చనిపోతున్నారన్నది అంచనా. అందుకని ప్రపంచవ్యాప్తంగా యుద్ధం ఆపాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. యుద్ధ విరమణ కోసం హమాస్ మరియు ఇజ్రాయిల్ల మధ్య యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ పటంలో ఊరపిచ్చుకంత సైజు కూడా లేని ఖతార్ మధ్యవర్తిగా ఈ చర్చలను జరుపుతోంది. ఈ వీడియోలో ఈ చిన్న దేశం ఎలా మధ్యవర్తిత్వం వహించగలుగుతోంది, ఇజ్రాయెల్ అండ్ హమాస్లను ఎలా ఒప్పించగలుగుతోంది, అంత ఎనర్జీ ఈ ఊరపిచ్చుకకు ఉందా అనే విషయాలని, ఇజ్రాయెల్ అండ్ హమాస్ యుద్ధ విరమణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి అనే వివరాలని కూడా చూద్దాం. నిన్న బుధవారం ఉదయం ఇజ్రాయెల్ అండ్ హమాస్ల మధ్య అగ్రిమెంట్ ఫైనల్ అయినట్టుగా ప్రకటనలు వెలువడ్డాయి. వాస్తవంగా నవంబర్ 15వ తేదీన ఐడిఎఫ్ అల్షిఫా హాస్పిటల్లోకి ఎంటర్ అవడానికి ముందే ఈ ప్రకటన వెలువడింది. ఇద్దరి మధ్య 5 రోజుల యుద్ధ విరమణ, 100 మంది బందీల విడుదల గురించి అగ్రిమెంట్ దాదాపుగా ఫైనల్కి వచ్చినట్టుగా అటు హమాస్, ఇటు ఇజ్రాయెల్, మధ్యవర్తి ఖతార్ ఇంకా యుఎస్లు కూడా ప్రకటించాయి. కానీ తర్వాత హమాస్ మెయిన్ షెల్టర్ అల్షిఫా హాస్పిటల్ కిందే ఉంది అని, అక్కడే తమ 240 మంది ఇజ్రాయిలీ పౌరులను బందీలుగా వారు దాచారు అని హాస్పిటల్లోకి వెళ్లి హమాస్ స్థావరాలపైన దాడులకు దిగింది ఇజ్రాయిల్. దీంతో అగ్రిమెంట్కి సంబంధించి తర్వాతి ప్రకటన ఇప్పటి వరకు ఏదీ వెలువడలేదు. ఇప్పుడు మళ్ళీ గురువారం రోజు అంటే నిన్న 50 మంది బందీలను హమాస్ విడుదల చేయటం, ఇజ్రాయిల్ 4 రోజులు తాత్కాలిక యుద్ధ విరమణ చేయడం గురించి ఫైనల్ అయినట్టుగా ప్రకటనలు వెలువడ్డాయి. గాజాలో హ్యుమానిటేరియన్ పాస్ని ఇజ్రాయిల్ అండ్ హమాస్లు అంగీకరించాయి. యుద్ధ విరామం 4 రోజులు జరుగుతుంది. హమాస్ 50 మంది బందీలను విడిచిపెడుతుంది అని ఖతార్ ప్రకటించింది. మేము ఒక ఒప్పందానికి దగ్గరలో ఉన్నాం. ఈ సమయంలో కూడా అతిగా మాట్లాడడం గౌరవప్రదం కాదు. అయితే త్వరగానే శుభవార్త వెలువడుతుంది అని భావిస్తున్నాం అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నాడు. అగ్రిమెంట్కి అతి దగ్గరలో ఉన్నాం అని హమాస్ పొలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హానియా కూడా అన్నాడు. అమెరికా అలుపులేని డిప్లొమసీ అండ్ సడలని ప్రయత్నం ఫలితంగా ఈ రిజల్ట్ వెలువడుతోంది. బందీలను విడుదల చేసే విషయంగా ఇది ముఖ్యమైన పురోగతి అంటూ యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ అన్నాడు. అంతా ఇలా ప్రకటించారు. కానీ గురువారం ఈ అగ్రిమెంటు అమల్లోకి రావాల్సి ఉండగా ఇది శుక్రవారానికి పోస్ట్ పోన్ అయినట్టుగా తెలిసింది. ఈ అగ్రిమెంటులో భాగంగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనీయుల్ని కూడా రిలీజ్ చేయాలని హమాస్ డిమాండ్ కూడా ఇందులో ఉంది. ఈ అగ్రిమెంట్ యుద్ధ విరమణలో గొప్ప ముందడుగే. కానీ గాజాలో హమాస్ బందీలుగా ఉంచిన వారందరినీ విడిపించేదాకా మేం విశ్రమించం, మా పోరాటం ఆపం అని ఇజ్రాయిల్ ఈ సందర్భంగా ప్రకటించింది. ఈజిప్ట్ వైపు రఫా బార్డర్లో వందల కొద్దీ ట్రక్కులు ఆహారం, మందులు, వైద్య పరికరాలు, ఇంధనం మొదలైన సామగ్రితో గ్రీన్ సిగ్నల్ కొరకు వేచి చూస్తున్నాయి వందలాది ట్రక్కులు. కానీ గురువారం రోజు పూర్తయ్యేదాకా కూడా హమాస్ బందీలను విడవడం గాని, ఐడిఎఫ్ యుద్ధం ఆపడం గాని జరగలేదు. ఇది జరగడానికి మరో 24 గంటలు పట్టవచ్చని ఇజ్రాయిల్ చెబుతోంది. బందీలను గాని విడిచిపెడితే వారిని ఈజిప్టు నుండి బయటకు పంపించే అవకాశం ఉంది. యుద్ధ విరమణ గురించి ప్రపంచ దేశాలన్నింటి నుండి వస్తున్న విజ్ఞప్తులే కాకుండా ఇజ్రాయిలులో బందీల బంధువుల నుండి కూడా నెతన్యాహుకి చాలా ఒత్తిడి వస్తోంది. కాబట్టి ఇజ్రాయిల్కి హమాస్తో అగ్రిమెంట్ చేసుకోక తప్పడం లేదు. అయితే ఈ అగ్రిమెంట్కి మధ్యవర్తిగా ఖతార్ ఉంది. ఖతార్ 160 కిలోమీటర్ల పొడవు, 80 కిలోమీటర్ల వెడల్పు ఉన్న చిన్న ద్వీపకల్పం. పాపులేషన్ విషయంలో ఖతార్ 143వ స్థానంలో ఉంటుంది ప్రపంచంలో. అక్కడ 27.5 లక్షల జనాభా ఉంటుంది. ఇందులో ఖతార్ స్థానిక ప్రజలు 3,13,000 మాత్రమే. 23 లక్షల మంది విదేశాల నుండి వలస వచ్చిన వారే ఉంటారు. అయితే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు ఈ విషయాల్లో అంటే భూభాగం, జనాభా విషయాల్లో మరుగుజ్జు అయినప్పటికీ ఎకానమీ విషయంలో మాత్రం చాలా రిచ్. 4th వెల్తియెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఇది. ఈ పిచ్చుక ఇజ్రాయిల్ హమాస్లకి మధ్యవర్తిత్వం చేస్తోంది. ఖతార్ చెబితే హమాస్ ఎలా వింటోంది, ఎందుకు వింటోంది అంటే 2007లో హమాస్ గాజాలో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత
గాజా స్ట్రిప్లోని 10,000 మంది ఉపాధ్యాయులు, వైద్యులు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పాక్షిక జీతాలు కొన్ని ఏళ్లు ఖతారే పే చేసింది. ఇది కాక గత 10 సంవత్సరాలలో గాజాలోని హమాస్కి $1 బిలియన్ విరాళంగా పంపించింది. ఇజ్రాయిల్ నిఘాను తప్పుకుని ఇలా ఇంత సాయం గాజాకి ఎలా చేరింది అంటే సూట్ కేసుల్లో నగదును నింపి పంపించేది ఖతార్. తర్వాత ఈజిప్ట్ నుండి ఆయిల్ని పంపించేది. హమాస్ ఆ ఆయిల్లో కొంత భాగం తాను వినియోగించుకొని మిగిలింది అమ్ముకుని ఆ డబ్బును తమ అవసరాలకు వాడుకునేది. అలాగే ఇజ్రాయిల్తో జరిగే యుద్ధాల్లో ధ్వంసమైన గాజాకు నిర్మాణ సామగ్రిని, మౌలిక సదుపాయాలని కూడా చేకూర్చేది. మరొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇజ్రాయిల్ ఇంకా మరికొన్ని దేశాలు తీవ్రవాదులుగా ప్రకటించి బహిష్కరించిన హమాస్ నాయకులు ఖలీద్ మాషాల్ మరియు ఇస్మాయిల్ హానియే. వీరు కాక ఇంకా కొందరు సీనియర్ హమాస్ లీడర్లు ఖతార్లోనే అపర కుబేరుల్లాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హమాస్తో ఇంత డీపెస్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి, హమాస్కు ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖతార్ మధ్యవర్తిత్వాన్ని హమాస్ కాదనలేదు. ఖతార్ అనే ఈ బంగారు ఊరపిచ్చుక 2 పడవలపైన 2 కాళ్లు పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇరాన్కి, యుఎస్కి పడదు. మిడిల్ ఈస్ట్లో పెద్దన్న అవతారం దాల్చడానికి ఇరాన్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే ఇరాన్కు సౌదీ అరేబియా సవాల్గా నిలబడి ఉంటుంది. యుఎస్ అండ్ సౌదీ అరేబియా మిత్రదేశాలు. ఖతార్, ఇరాన్ మిత్రదేశాలుగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి. పెర్షియన్ గల్ఫ్ అడుగున గ్యాస్ ఫీల్డ్ని ఈ 2 దేశాలు షేర్ చేసుకుంటున్నాయి. గతంలో వెస్టర్న్ ప్రిజనర్స్ని విడిపించే విషయంలో కూడా ఖతార్ మధ్యవర్తిత్వం చేసింది. అలాగే యుఎస్ అండ్ ఇరాన్ల మధ్య ఖైదీల మార్పిడి విషయంగా కూడా మధ్యవర్తిత్వం చేసింది ఖతార్. ఇంకా 2020, 2021లో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్స్ స్వాధీనం చేసుకున్నప్పుడు యుఎస్ అండ్ తాలిబాన్ల మధ్య ఖతారే మధ్యవర్తిత్వం చేసింది. సో దీనివల్ల ఖతార్కి అన్ని రకాల తీవ్రవాద గ్రూపులతోనూ ముఖాముఖి చర్చలు జరిపేంత సాన్నిహిత్యం, సంబంధం ఉంది అని అర్థం. ఇక ఇటు మరోవైపు యుఎస్తో కూడా అత్యంత మిత్రదేశంగా వ్యవహరిస్తూ ఉంటుంది ఖతార్. విచిత్రం ఏమిటంటే సిరియా, ఇరాక్ బార్డర్స్లో ఉండే ఐఎస్ఐఎస్ గ్రూప్ మిలిటెంట్స్పై వైమానిక దాడులు జరపడానికి ఖతార్ వైమానిక స్థావరాన్నే వినియోగిస్తుంది యుఎస్. అందుకే యుఎస్ ఖతార్ని నాటోయేతర మిత్రదేశంగా చెబుతూ ఉంటుంది. ఖతార్ని సన్నిహిత సైనిక భాగస్వామిగా చెబుతుంది. ఇలా ఖతార్ అటు తీవ్రవాదులకు షెల్టర్గా ఉంటుంది, ఇరాన్ లాంటి ఉగ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలతో సన్నిహితంగా ఉంటుంది, మరోవైపు యుఎస్తో కూడా అంతే సన్నిహితంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా దేశం ఖతార్ ఓ ఊరపిచ్చుక కదా అని దానిపైకి గాని వెళితే డైరెక్ట్గా యుఎస్ రంగంలోకి వస్తుందన్నమాట. ఒకవేళ యుఎస్ కాదంటే ఇరాన్ వస్తుంది. ఇలా ఖతార్ 2 పడవలపైన 2 కాళ్లు పెట్టి ప్రయాణం చేస్తోంది. ఖతార్కి ఈ విధంగా 2 వైపులా సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి యుఎస్ మధ్యవర్తిత్వానికి ఖతార్ని రంగంలోకి దించింది. ఇంతేకాదు ఇజ్రాయిల్కి అరబిక్ దేశాలన్నింటితో అధికారిక సంబంధాలు లేని సమయంలో మొట్టమొదట ఖతారే అధికారిక వాణిజ్య సంబంధాలని 1990లో ఏర్పాటు చేసుకుంది. అయితే 2009లో ఇజ్రాయిల్ గాజా యుద్ధం తర్వాత ఈ సంబంధాలను రద్దు చేసుకుంది. ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఈ 2 దేశాల మధ్య లేవు. మొన్న అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ పైన చేసిన నీచమైన దాడిని ఖతార్ ఖండించలేదు కానీ ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను మాత్రం అనాగరికమైనవి, ఇక చాలు సరిపోతుంది అంటూ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్థానీ అన్నాడు. ఇలా ఖతార్ అను ఒక పిచ్చుక లాంటి దేశం ప్రస్తుతం ఇజ్రాయిల్ హమాస్ వారులో కీలకంగా మారింది. 2022 జూన్లో నూపుర్ శర్మ ఇష్యూలో ముందుగా భారత్కి వ్యతిరేకంగా స్పందించింది ఖతారే. ఖతార్ నేవీలో పనిచేస్తున్న 8 మంది భారత ఆఫీసర్స్కి మరణశిక్ష విధించింది ఖతార్. తర్వాత ఐఎస్ఐఎస్కి సపోర్టుగా స్పీచ్లిస్తూ తిరిగిన జాకిర్ నాయక్ని భారత్ బహిష్కరించగా భారత్ నుండి పారిపోయాడతడు. అతడిని ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ సందర్భంగా తమ దేశానికి ఆహ్వానించింది ఖతార్. ఇలా పరస్పర విరుద్ధమైన దేశాలతో, వ్యక్తులతో సన్నిహితంగా ఉంటూ ఇప్పుడు ఇజ్రాయిల్, హమాస్ల మధ్య కూడా తానే కీలకంగా మారింది. మరి ఈరోజు ఖతార్ మధ్యవర్తిత్వం ఫలించి బందీల విడుదల, యుద్ధం తాత్కాలిక విరమణ జరుగుతుందా లేదా చూడాల్సి ఉంది. ఈ రోజే దానికి డెడ్ లైన్. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.